శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఈరోజు నేను ఉపన్యాసం జోలికి పోను కానీ పెద్దలకు తెలిసినటువంటి విషయాలు రెండు ప్రస్తావించి నేను సెలవు తీసుకుంటాను. సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను సవినయంగా. సంఘం, మానవుడు సంఘజీవి అని చరిత్ర చెబుతుంది. ఒక వ్యక్తిగా సాధించలేనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు సమాజంలో మిగిలిపోతే 10 మంది వ్యక్తులు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘం అనే కవచం ద్వారా సమాజంలో చొచ్చుకుపోవచ్చు అనే ఉద్దేశంతో పూర్వీకులు ఈ సంఘాలు పెట్టారు. ఆ కోవలోనే మీరు కూడా సంఘం పెట్టినందుకు ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి నాయకులని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసమే సంఘం. జర్నలిస్టులుగా మీకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకుందుకే ఈ సంఘం అనే వాస్తవాన్ని గ్రహించాలి. ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పెద్ద దేశం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. డెమోక్రసీ. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించవలసింది నలుగురు ముఖ్యంగా. ఒకటి, చట్టాలు చేసే లెజిస్లేషన్స్. అసలు ఎలా ఉండాలి ఈ పరిపాలన? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగానికి లోబడి లెజిస్లేషన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అది ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు వెళ్ళి శాసనాలు చేస్తారు, లెజిస్లేషన్స్. ఇక రెండవ వ్యవస్థ, ఆ శాసనాల్ని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్స్. ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా అధికారులు శాసనాలు చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. రెండవది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్స్. జ్యుడిషియల్స్, అది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ఏదైనా పొరపాట్లుంటే ఒక సరిదిద్దే వ్యవస్థ ఉండాలని న్యాయ వ్యవస్థ. ఇక అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవస్థే మీడియా వ్యవస్థ, 4వ వ్యవస్థ. ఈ డెమోక్రసీలో మీకున్నటువంటి ప్రాధాన్యత ఇంతకన్నా వివరించవలసినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మీకు చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్ ప్రభుత్వం తలుచుకుంటే చాలా చిన్న సమస్య. 1000 మందికి పెన్షన్ ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వానికైనా కష్టం కాదు. ఇది మీకు ఒక గుర్తింపు కార్డు ఉన్నది కాబట్టి ఆ అకౌంట్ ప్రకారంగా ఒక 1000 మందికి పెన్షన్ ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని 50 సంవత్సరాలు ఎంతో ఏజ్ లిమిట్ పెట్టుకుని వారికి కూడా అంటే పెన్షన్ 60 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. అలాగే చెట్టు మీద ఎక్కి దిగే గీత కార్మికులు ఉన్నారంటే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా. ప్రభుత్వం వయసు మార్చుకోవచ్చు. ఆ కోవలో ఆలోచించి మీ అసోసియేషన్తో చర్చించి ఒక ఏజ్ లిమిట్ పెట్టి ఆ 1000 మందికి 58కి ఇమ్మంటున్నారు. ఇంకా సమంజసమైనటువంటి కోరిక. 50 సంవత్సరాలకే పెన్షన్ అడుగుతున్నటువంటి ఈ రోజుల్లో 58 సంవత్సరాలకు మాకు పెన్షన్ ఇవ్వండి అని సమంజసమైనటువంటి కోరిక కోరుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మా వంతు కృషి కూడా పెన్షన్ గురించి కృషి చేస్తామని సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. కావాల్సింది విద్య, ఆరోగ్యం. విద్యాలయాలలో మీకు ఒక సముచితమైనటువంటి మీ పిల్లలు చదువుకోవడానికి ప్రాధాన్యత కల్పించడం కోసం కొంత వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి విద్య పట్ల. అలాగే వైద్యం, ఆ వైద్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రభుత్వం. ఈ 2 కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుని పెన్షన్ ఇవ్వాలని మీ తరపున మేము కూడా ప్రభుత్వానికి మనవి చేసుకుంటాం. ఇకపోతే నిత్యం చెలగాటం. ఒక వార్త రాస్తే ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. నిర్భయంగా ఒక నిజాన్ని చెబితే ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి మీకు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రక్షణ ఎట్లా ఉందో
అట్లాగే ఒక బీసీ రక్షణ చట్టం గురించి ఎలాగ ఆలోచిస్తున్నామో అదే రకంగా ఒక జర్నలిస్టుల రక్షణ కోసం ఒక పకడ్బందీగా ఒక చట్టం తయారు చేయాలితే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా ఇబ్బందులు ఉంటాయి మీకు. ఈనాడు యాజమాన్యాల దృష్టిలో పత్రికలు ఉంటాయి, యాజమాన్యాల దృష్టిలో ఎలక్ట్రానిక్ మీడియాలు ఉంటాయి. బొమ్మ ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్సీ గారు వేదిక మీదకి రావాలి. అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ సంఘం, ఎందుకంటే ఇప్పుడు ఈ వార్త రాస్తారు, ఈ వార్త రాయటమే మీ చేతుల్లో ఉంటుంది, అది ప్రచురించడం మీ చేతిలో ఉండదు. ఎందుకంటే అది యాజమాన్యం తీసి పక్కన ఏంటంటే ఆ డెస్క్ లో పక్క పడేస్తారు యాజమాన్యం. మేమేమంటాం, నేనంత మాట్లాడాను, నా గురించి ఎందుకు రాయలేదు అని నేను అడుగుతూ ఉంటాను. ఇది దైనందిక జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు. ఈ పత్రికలు వారి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నాయో వారు బాగుపడుతున్నారే తప్ప అందులో పనిచేస్తున్నటువంటి మూల స్తంభాలైనటువంటి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటున్నారు. ఇంకా నిర్భయంగా చెప్పాలంటే వెనక్కిపోతున్నారు. మీకు ఇంకొక వ్యాపారం ఉండదు, చాలా మందికి ఇంకోటి చేసుకుందామంటే టైం ఉండదు. ఈ టైం అంతా దీనికి వెచ్చిస్తే మన కుటుంబం గడవదు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మరి సమాజంలో మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ కూడా మేము కూడా ఇక్కడ సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం ఇంకోటి, సంఘం పిలిస్తే ఎవడన్నా వచ్చి కూర్చోవలసిందే. ఈవేళ మేము ఎక్కడ రోడ్డు మీద పలకరించుకుంటాం, హాయ్ సూరి, అనురాధ గారు బాగున్నారా, రాజేశ్వరి గారు బాగున్నారా అని. ఇవాళ సంఘం గొప్ప ఏంటంటే ఆ సంఘం పిలిచింది కాబట్టి పార్టీలు పక్కకు పెట్టి వైఎస్ఆర్ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే ఇంకో జనసేన కానీ ఏ పార్టీ వారైనా ఒకే వేదిక మీదకి రాగలిగామంటే దట్ ఈస్ సంఘం యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి దయచేసి మన్నించండి. ఎందుకంటే నాకు 3 గంటలకు రాజమండ్రిలో వేరే సమావేశం ఉంది కాబట్టి నేను వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్ మేమే చేస్తున్నాం కాబట్టి మరి ఆలస్యంగా వచ్చి ముందు మాట్లాడి వెళ్ళిపోతున్నందుకు క్షమించమని మనవి చేసుకుంటూ, మీలో ఒకటిగా ఎల్లప్పుడూ మీ సమస్యలు ఒక మెమోరాండం ద్వారా మీ అసోసియేషన్ మా దృష్టికి తీసుకువస్తే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము సంబంధితమైనటువంటి మంత్రి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. అంటే అది గ్యారంటీగా కూడా ఆయన సాధిస్తారు. మన పెన్షన్ విషయం మీద ఆయన ప్రస్తావించేందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.